యాన్యువల్ డే ఫంక్షన్ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన ఉపాధ్యాయ బృందానికి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పెద్దలు 2 నిమిషాలు మాట్లాడమన్నారు, నేను 1 నిమిషం మాట్లాడతా. ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకి చదువేం కాకుండా, ఇందాక ఫిజియో డాక్టర్ గారు చెప్పడం జరిగింది, చదువు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, అందరికంటే ఎక్కువ మార్కులు నీకే రావాలని చెప్పేసి మనం పిల్లల మీద ఒక విధంగా టార్చర్ పెట్టినట్టు. దయచేసి ప్రతి పేరెంట్ తన పిల్లవాడిని ఒక చదువు మీదనే కాకుండా అతనిలో ఉన్న టాలెంట్ ఏంటి, స్పోర్ట్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, వ్యాయామం కావచ్చు, రకరకాల వాళ్ళలో ఉంటాయి, అవి తీసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషికి ఒక స్టడీతో పాటు ఫిజికల్గా ఉండాలంటే వ్యాయామం అవసరం. కానీ మనము కేవలం చదువు అనే కాకుండా మిగతా అతనిలో ఉన్న టాలెంట్ తీసే ప్రయత్నం చేశారని ఆశిస్తున్నాం. ఇంకో విషయం, ఈ మధ్యలో కరోనా ఎఫెక్ట్ కావచ్చు, కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి పిల్లలకి మనము ఆ ఫోన్ అలవాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి పేరెంట్ తన పిల్లలని ఫోన్ నుంచి అవాయిడ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటితో పాటు శ్రీధుల విషయం, ఎందుకంటే ప్రతి చోట అక్కడక్కడ చూస్తున్నాం, చాక్లెట్లో గంజాయి, ఐస్ క్రీమ్లో గంజాయి, ప్రతి విషయంలో మన పిల్లలు తినే తినుబండారాల్లో గంజాయి అని ఎక్కడెక్కడ వింటున్నాం. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. కాబట్టి దయచేసి మన పిల్లలు తినే చాక్లెట్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, వాళ్ళు ఎవ్రీడే ఒకే బ్రాండ్ని కాకుండా వాళ్ళు ఆ బ్రాండ్ని అలవాటై ఉంటారు, ఆ బ్రాండ్ని టేస్ట్ అయి ఉంటారు. కాబట్టి దయచేసి ఆ బ్రాండ్ని అప్పుడప్పుడు మారుస్తూ తమ పిల్లలని ఆరోగ్యంగా చూసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. వారితో పాటు చిన్నపిల్లలైతే ఓకే, కానీ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకి కొంచెం దయచేసి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు మనం ఇలాగే ఉండాలని చెప్పి పేరెంట్ మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళలో ఇందాక వస్తే చెప్పినట్టు ఏ టాలెంట్ ఉందో వాళ్ళలో ఏ ఒక్క నైపుణ్యం ఉందో తీసే ప్రయత్నం చేశారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, పేరెంట్స్కి ధన్యవాదాలు ముగించుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. గుడ్ క్వశ్చన్. అని ఇంత ఓపుతుందా నాకు ఇప్పుడు చెప్తే వినడానికి. ఎలా ఉన్నారు? అంత వాళ్ళు పర్ఫార్మెన్స్ బిజీలో ఉన్నారు. బట్ ఎనీవే, మీరు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటి అంటే, ఒక 18 years నేను యూఎస్లో ఉన్నాను. 18 years తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది ఇక్కడ. నేను ఇక్కడనే చౌదరిపల్లి ఇక్కడే చదువుకున్న నామాంకల్లో 4th and 5th క్లాస్. సో లోకల్గా ఇక్కడే ఇదే ఊరు కాబట్టి ఇక్కడే వచ్చాము కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాము. ఫస్ట్ రిటర్న్ వచ్చినా కూడా ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు సో పుట్టిన ప్రదేశం కన్నా ఇంకా మంచిదే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. బట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. బట్ వన్స్ అగైన్ లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్ యాన్యువల్ డే ఈవెంట్కి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన పెద్దలు ఆచారన్న గారికి, అలాగనే రామన్గల్ మున్సిపాలిటీ చైర్మన్ సత్యానాయక్ గారికి, వైస్ చైర్మన్ గీతా ఆచార్య గారికి,
అలానే లిటిల్ స్కాలర్స్ యాజమాన్యమైన అల్లాజీ అన్న గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి అండ్ సావిత్రి మ్యామ్ అండ్ సుజాత మ్యామ్ గారికి, అలానే మిగతా స్టాఫ్ అందరికీ, స్టూడెంట్స్కి, పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతదాకా మీరు బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, సపోర్ట్ ఎవరు కొడతలేదు, అవునా? బ్లాక్ బస్టర్ బాబు వాళ్ళు ఎందుకు కొడతలేరు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా, వాళ్ళకేమైనా ఉన్నాయా, కొరియోగ్రాఫర్ ఏమైనా డిజైన్ చేసిరా వాళ్ళకి? పేరెంట్స్ అందరు ఉన్నారా? సౌండ్ లేదు, ఉన్నారా అందరూ? బట్ ఎనీవే, మరొక్కసారి డియర్ చిల్డ్రన్, యాన్యువల్ డే ఫంక్షన్ అనేది మనం 1 ఇయర్ తర్వాత ఇక ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఇలాంటి కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరము ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే మనం ఆ సంవత్సర కాలం పాటు చేసిన పనులన్నీ, చదువుకున్నవన్నీ పక్కన పెడితే ఇది ఒక ఎమోషనల్ డే. ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ అందరూ వస్తారు, మనం కూడా వేరే స్కూల్కి వెళ్ళిపోతాం, 10th అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యాన్యువల్ డే ఎప్పుడు వస్తుందని ఒక ఇదితో వెయిట్ చేస్తుంటాం. సో ఐ వుడ్ సే ఇది ఒక ఎమోషనల్ థింగ్. ప్రతి ఒక్కరికి హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా, ఎందుకంటే తర్వాత ఎవరు ఫ్రెండ్స్ అవుతారో, ఎలా అవుతారో, ఏ కాలేజ్కి వెళ్తామో లైఫ్ చేంజ్ అయిపోతుంటుంది. బట్ అగైన్ ఈ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్ ఇయర్, ఇట్లాంటి కల్చరల్ ఈవెంట్స్, ఇట్లాంటి ఎంతో ఉన్న ఈవెంట్స్ కోసం కూడా మనం ఎదురు చూస్తుంటాం. మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయింది. క్లాసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వీఆర్ గోయింగ్ టు హయ్యర్ క్లాసెస్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. లిటిల్ స్కాలర్ స్కూలు యాజమాన్యం పెద్దలు అల్లాజీ సార్ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి సార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుగ్గిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు, అమంగల్ మున్సిపల్ చైర్మన్ సత్యనాయక్ గారు, వైస్ చైర్మన్ గీత గారు, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, యువకులు, విద్యార్థులు, మీ అందరికీ కూడా యాన్యువల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా ఉత్సాహంతో, చాలా శ్రమతో నేర్చుకున్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ని మా అందరి ముందు ప్రదర్శించాలని పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు. కొంతమంది ఇక్కడ చిన్న చిన్న పాపల యొక్క పర్ఫార్మెన్స్ చూడడం, ఇంకా చాలా స్టూడెంట్స్ యొక్క సాంగ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చాలా ఉన్నాయి. వాటికంటే ముందు మేము మధ్యలో డిస్టర్బ్ చేయడం, పిల్లల దృష్టి, ఇక తల్లిదండ్రుల ఆనందం అయితే అవధులు లేకుంటుంటారు. నా బిడ్డ ఎట్లా చేస్తాడో, నా కొడుకు ఎట్లా చేస్తాడో, నా మనవడు ఎట్లా చేస్తాడో, మనవరాలు ఎట్లా చేస్తాడో అని ముందలలో కూర్చొని చాలామంది సంతోషపడుతున్నారంటే ఇక చెప్పరాదు. ఇక వాళ్ళ సంతోషం కొరకు, పిల్లల ఆనందం కొరకు మేము ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకుండా ఒక 2 విషయాలు మీ ముందు ఉంచుతూ, అల్లాజీ చదువుకునే రోజులల్లా నాకంటే ఒక క్లాసు ఆయన ముందు క్లాసు ఉండేది. ఆయన 7th చదివితే నేను 6thలో చదువుతున్నా. చాలా వాళ్ళమ్మ మా అమ్మ స్నేహితులు, దగ్గరే స్నేహితులు, రోజు వాళ్ళు కలుసుకునేది వాళ్ళ పని మీద. నేను మా అమ్మ దగ్గరకు పోయినప్పుడల్లా ఈయన కలిసేది, బండ్ల కలిసేది. నేను చదువుకునే రోజులలో బుక్స్ ఇప్పియమని అంటే ఈ అల్లాజీ చదువుకున్న పుస్తకాలని ఆయన ఎంత నీట్గా పెట్టుకునేదంటే, ఆ బుక్స్ చాలా నీట్గా పెట్టుకొని దానికి కవర్ వేసుకొని, అవన్నీ కూడా అప్పుడు కొన్న రేట్ కంటే సగం రేట్కి నా పుస్తకాలు అమ్మేది. అవన్నీ మొత్తం రేట్ వేసినాక 9 రూపాయలు 10 రూపాయలు అయ్యేది ఆ బుక్స్. అవన్నీ ఇక మా అమ్మ వాళ్ళు పంచుకునేది.
చదువుకునే రోజులలో మంచి క్లెవర్ స్టూడెంట్ అల్లాది. ఎందుకంటే మాకు వాళ్ళకి చెప్పిన సార్లు మాకు వచ్చి చెప్పి కొంతమంది పేర్లు చెప్పేటోళ్ళ దాంట్లో ఆయన పేరు ఉండేది. ఈయన మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ లేకపోతే ఇతరత్ర చదువుకునేటువంటి అన్ని సబ్జెక్ట్స్ చాలా చక్కగా చదువుకొని అప్పుడు తక్కువ మంది ఎస్ఎస్సిలో పాస్ అయితే అందులో పాస్ అయిన దాంట్లో ఈయన ఒకడు. మొత్తం స్కూల్లోనే ఒకరో ఇద్దరో ముగ్గురో పాస్ అయితే ఈయన అప్పుడు స్కూల్లో సెకండ్లో ఈయన పాస్ అయ్యింది. అంటే అల్లాజీకి ఎడ్యుకేషన్ మీద ఉన్న శ్రద్ధ నేను 45 ఏళ్ళుగా గమనించి ఇవాళ మీ ముందు ఆయన గురించి మాట్లాడుతున్నంటే నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకంటే సీనియర్, నాకంటే చదువులో చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. కానీ ఇద్దరం కలిసి రాజకీయాలలో ఒకేసారి వార్డు మెంబర్లుగా మేమిద్దరం గెలిచి ఒకేసారి రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. ఆయన ఒకటేసారి వార్డు మెంబర్ నిలబడి ఈ రాజకీయాలలో నాకు ఇది సూట్ కాదని చెప్పి ఆయన పక్కకు జరిగి మళ్ళీ 20-25 ఏళ్ళ తర్వాత ఈ మధ్యలో ఆరంగరేటం చేసింది. అయితే ఆయన 40 ఏళ్ళు ఈయన ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టేటప్పుడు వీళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టింది ఏంటంటే ఆదర్శ విద్యాలయం. ఆదర్శ విద్యాలయం అని స్కూల్ పెడితే వీళ్ళ స్కూల్కు బోర్డు నేను రాసిన, ఇలా స్కూల్కు బోర్డు ఆర్టిస్ట్గా నేను రాసిన. ఆ తర్వాత మళ్ళీ అదేదో పేరు మార్చుకొని ఆ తర్వాత రకరకాలుగా మారి ఒకటేమో లిటిల్ స్కాలర్ అని, ఇంకొకటి లిటిల్ స్కాలర్ హై స్కూలు, ఇది లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్. 2 స్కూళ్ళు పెట్టి డిగ్రీ కాలేజీ నష్టాలలో వచ్చినా కూడా ఒక 3-4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో యువకులకు డిగ్రీ చదువుకునేటువంటి వసతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ దగ్గరుండడం వల్ల మన వాళ్ళు హైదరాబాద్కు షిఫ్ట్ కావడం, చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఏం ఆలోచన చేసుకుంటారంటే హైదరాబాద్ పోయి నా పిల్లల్ని పెద్ద స్కూళ్ళల్లో బాగా డబ్బులు కట్టి చదివిస్తే బాగుపడతారనే ఒక ఆలోచనతోటే చాలామంది తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చదివిస్తారు. కానీ అమన్గల్లా 40 ఏళ్ళుగా విద్య మీద పట్టుండి ఈ ఎడ్యుకేషన్ మీద ఒక ఇంట్రెస్ట్ పెట్టి సుదర్శన్ రెడ్డి సార్ కానీ అల్లాద్ సార్ కానీ ఇంకా వీళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేసి హైదరాబాద్ ఉండేటువంటి ఎడ్యుకేషన్ని మన గ్రామంలో ఎందుకు ఇవ్వద్దని ఈ రకమైనటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి న్యూ టెక్నాలజీ తోటి ఎడ్యుకేషన్ని పిల్లలకి ఇవ్వాలని ఆ తాపత్రయపడి ఇవాళ వాళ్ళిద్దరు కూడా కష్టపడ్డారు. ఇలా సుదర్శన్ రెడ్డి సార్ అంటే కూడా ఆయన ఉపాధ్యాయునిగా క్వాలిఫైడ్ అయ్యి ఆయన ఒక 40 ఏళ్ళు వృత్తిరీత్యా పనిచేసి ఈ స్కూల్ని ఏది కూడా వేరే ఆలోచన లేకుండా ఈ 2 స్కూళ్ళని అభివృద్ధి చేయాలి. ఇక్కడ చదివిన పిల్లలకు హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలతోటి సమానమైనటువంటి కాంపిటీషన్ ఇవ్వాలని ఆ తరహాలో ఇక్కడ ఈ లిటిల్ స్కాలర్ స్కూల్ కానీ టెక్నో కానీ ఈ 2 ఆ దిశలో ముందుకు నడపడం నాకు అనిపిస్తుంది. ఆయన చిన్నప్పుడు పట్టుదల ఎట్లున్నదో 40 ఏళ్ళుగా ఈ స్కూల్ నిర్వహణ అంటే పిల్లలంట కాదు. ఇప్పుడు స్కూలు నడపడం అంటే చాలా కష్టసాధ్యమైనటువంటిది. కానీ ఆయన ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలి, మంచి ప్రవర్తన ఇవ్వాలి, మంచి వాళ్ళకు ఒక సత్ప్రవర్తన ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మళ్ళీ అయితే రాఘవేందర్ కూడా ఇక్కడనే చదువుకొని ఇక్కడనే అభ్యాసం చేసుకొని అమెరికా దాకా వెళ్ళి ఆ స్థాయికి పోయినప్పుడు మనందరం కూడా గ్రామీణ స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఇలా అబ్దుల్ కలాం కావచ్చు, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు, ఈ దేశానికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఏదో కాన్వెంట్ స్కూళ్ళలో చదవలే,
చేసినటువంటి చాలామంది మన ముందు కనపడుతున్నారు. ఇవాళ పోటీతత్వం పెరిగింది. ప్రతి పిల్లవానికి ఇంగ్లీష్ రావాలి. మా అప్పుడేమో ఇంగ్లీష్ చెప్పేటోళ్ళే ఉండకపోయేది. ఇప్పుడేమో ఇంగ్లీష్ స్కూళ్ళు లేకుండా తెలుగు స్కూళ్ళు అవన్నీ ఏమి లేవు. ఇంకా మీడియంవి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే తెలుగు అప్పుడప్పుడు చెప్పే అవకాశం ఉన్నట్టున్నది. ఇప్పుడు చిన్నపిల్లలతో కూడా మాట్లాడేటువంటి శక్తి మాకు ఉండదు. ఆ పిల్లలకు ఆ చాకచక్యము ఆ నైపుణ్యాన్ని ఇచ్చారు. నేను తల్లిదండ్రులని ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ వాళ్ళు ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటారు. 1వ తరగతి చదివేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 10వ తరగతి 9వ తరగతి చదివే పిల్లలు ఏజ్లో పెద్దగా అవుతారు, వాళ్ళని ఇంకా మనం సమదృష్టితో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇంతకుముందు మన కొండల్ పులి చాలా చక్కగా చెప్పిండు. ఏం చెప్పిండు? మన పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి. ఇవాళ రేపు ఏమైపోయింది? తండ్రి బిజీ తండ్రికి అయిపోయింది, తల్లి బిజీ తల్లికి అయిపోయింది. అందరికీ ఫోన్ బిజీ ఒకటి వచ్చింది. ఈ అంతకుముందు ఏమో అదుడే టీవీలలో సీరియళ్ళ బిజీ. ఇప్పుడు సీరియల్కి ఏం లేవు, మొత్తం సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రాము, లేకపోతే ఫేస్బుక్, వాట్సాప్. ఇక వీళ్ళు పిల్లలు వచ్చింది చూస్తలేరు, పిల్లలు పోయింది చూస్తలేరు. ఇక మొత్తం మీద ఎప్పుడో 10 సార్లు పిలిస్తే పలికే తల్లిదండ్రులు కూడా ఉండరు. నేనేమంటున్నంటే మన పిల్లల యొక్క సంస్కృతి, మన పిల్లలకు మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, మన దేవీ దేవతల యొక్క గొప్పతనం, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క కల్చర్ని మన పిల్లలకి ఇవ్వకపోతే మన తల్లిదండ్రులు మనకు కాస్త కూస్తో ఇచ్చిర్రు. కానీ మనం మన పిల్లలకు ఇక వాడు ఇంగ్లీష్ మాట్లాడటానికి సంబరపడిపోయి, వాడు ఇంగ్లీషులా వాళ్ళకి అర్థమయ్యేటాలకు మనం ఉప్పొంగిపోయి, ఇక నా కొడుకు కలెక్టర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, యాక్టర్ అవుతాడో అని సంతోషపడితే కాదు. ఆయన యాక్టర్ అయినా, ఆయన డాక్టర్ అయినా, ఆయన లాయర్ అయినా, ఏదైనా కనీసము మనని మన కుటుంబాన్ని చూసుకోగలుగుతాడా? ఆ విద్యని మనము అటువంటి స్కూళ్ళకు పంపిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇలా హైదరాబాద్లో నారాయణ, వాడోడు శ్రీ చైతన్య, ఈ 2 కాలేజీలు ఉంటాయి. ఒక నారాయణ కాలేజీలో 2 లక్షల మంది పిల్లలు చదువుతారు. 2 లక్షలు. వాడు 2 లక్షల మంది దగ్గర ఫీజులు తీసుకొని వాళ్ళ దాంట్లో 1 to 10 వరకు ర్యాంకులు వచ్చినాయని వాడు ఇక టీవీలో యాడ్ చేస్తాడు. 1వ ర్యాంకు నారాయణ నారాయణ నారాయణ, 2వ ర్యాంకు శ్రీ చైతన్య శ్రీ చైతన్య. అరే గాడిది, 2 లక్షల మందికి చెప్తే 10 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ కారా? నీవు ఆమన్గల్ స్కూల్లో 30 మంది ఉంటారు, 30 మందికి 30 మంది 10/10 50% వస్తుంది. అదేవిధంగా ఈ పిల్లలకు వాళ్ళకంటే ఎక్కువ చాకచక్యంతో గ్రామాలలో ఆటలు పాటలు కలిసి ఉండడం, చదువుకోవడం ఈ పిల్లలకు ఉంటుంది. కానీ నారాయణుడు వాని ప్రచారానికి మన పిల్లలు మాయల పడిపోయి, ఆ శ్రీ చైతన్యుని మాయల పడిపోయి, ఇక నారాయణ తప్పితే శ్రీ చైతన్య, శ్రీ చైతన్య తప్పితే నారాయణ. ఇవాళ ఎందుకంటే సజ్జటోళ్ళ చెవులో చెప్పేది నారాయణ నారాయణ అని, ఇప్పుడు పుట్టేటోళ్ళ చెవులే చెప్తారు నారాయణ నారాయణ అని. వాడు చిన్నపిల్లల స్కూల్ ఇడుస్తలేడు, మధ్యతరగతి పిల్లలని ఇడుస్తలేడు, కాలేజీ పిల్లలని ఇడుస్తలేడు, 888 అంటాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆ పిల్లల శక్తి ఎంత, ఆ పిల్లల కెపాసిటీ ఎంత, ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత, ఇది చూడకుండా వాడు ఒక 10/10 రూమ్ల 30 మంది పిల్లలు పెట్టి పిల్లలకు బాహ్య ప్రపంచం గురించి తెలియకుండా ఆ పిల్లలకు బట్టి పట్టించి, కేవలం బట్టి పట్టించి మార్కుల మీదనే దృష్టి పెట్టి పిల్లలు, చాలా మంది పిల్లలు నారాయణ శ్రీ చైతన్యల పెద్ద పెద్ద బిల్డింగ్లకి వెళ్ళి ఈ స్టూడెంట్స్కు ఈ స్టడీ ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మన ఉద్దేశం ఏంటంటే పిల్లలని ఫ్రీగా చదువుకోవాలి, వాళ్ళు ఆనందంగా చదువుకునేటట్టు చేయాలి, ఆడుకుంటూ చదువుకునేటట్టు చేయాలి, పాడుకుంటూ చదువుకునేటట్టు చేయాలి, వాళ్లకు విశాలమైనటువంటి ఆట స్థలాలు ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా హైదరాబాదులో వాడు ఏసీ స్టడీస్ అని, ఐఐటి స్టడీస్ అని 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర తీసుకొని ఒక్కొక్క రూమ్లో 20 మంది 30 మందిని పెట్టి ఆ పిల్లలని బయలర్ కోళ్ళ లేక పెంచి ఇలా పిల్లల విద్యా విధానాన్ని నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రులు మన పిల్లలు మీ దగ్గర ఇక్కడ ఆమన్గాలో చదువుకుంటే మీతోటి రోజు కలిసి ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ యొక్క నేచర్ ఏంది, వాళ్ళ యొక్క టాలెంట్ ఏంది, ఇది మనం గుర్తించగలుగుతాం. ఆటలు ఆడుకుంటే ఆడిపిస్తాం, పాటలు పాడేటోళ్ళు ఉంటే పాటలు పాడిస్తాం, చదువుకునేటోళ్ళకి ఇంకా చదువుకోను అని చెప్తాం. ఇవన్నీ చెప్పడం వల్ల మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మేము గమనిస్తున్న చాలామంది పిల్లలని, ఇక్కడ చాలామందిని చూస్తుంటే ఆ పిల్లల లోపల సృజనాత్మక శక్తి చాలా ఉంది. ఈ పిల్లలని సరైన దిశలో మనం ముందుకు నడిపిస్తే ప్రపంచంలోనే మన పిల్లలు ప్రఖ్యాతిగాంచేటువంటి పరిస్థితులు ఉంటాయని నాకు అనిపించింది. నేను ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మన అల్లాహ్ సార్కు, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్, పాపం ముఖ్యంగా టీచర్స్ని మనం కొనియాడాలి. వాళ్ళకి ఎంత ఓపికతోటి, ఎన్ని క్లాసులు, ఎంత కష్టపడి ఆ పిల్లల మీద విసుగు చెందకుండా వాళ్ళకు సరైన విధంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే ఆ టీచర్స్ వల్ల ఈ స్కూల్. నేను ఆశ్చర్యపోయినా ఎంతమంది ఉన్నారని సుదర్శన్ సార్ని అడిగిన. 700 మంది అక్కడ ఉన్నారు. 700 అంటే స్టాండర్డ్స్ లేకపోతే, ఇక్కడ నాణ్యత లేకపోతే ఇప్పటికే సగం మంది పిల్లలను తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఆ పిల్లలకు సరైన స్టడీ ఇక్కడ దొరుకుతుంది, ఆ పిల్లలకు సరైనటువంటి దిశ దశ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇంత స్ట్రెంత్ తోటి ఇంకా ముందుకు పోతుంది, ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడరు, ఇక్కడ పక్క వాళ్ళు ఇద్దరు అంత కష్టపడరు, ఇంకెక్కువ కష్టపడతారు వీళ్ళిద్దరే. నేను వాళ్ళ పేర్లు చెప్పలేకపోయినా, సుజాత, సావిత్రి పేర్లు తెలుసు కానీ నేను చెప్పలే వాళ్ళ పేర్లు అంటున్నా. మీకంటే ఎక్కువ కష్టం వాళ్ళు పడి ప్రతి క్షణం ఈ స్కూళ్ళ అభివృద్ధి, పిల్లల క్షేమం, పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇవాళ ఈ స్కూళ్ళు మంచి పురోగతి ముందుకు నడిపించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక్కసారి భారత్ మాతాకి వందే. ఇక్కడ అంటారు కానీ ఇక్కడ అనలేదు. వందే వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, దుర్గా మాతాకి జై శ్రీరామ్. జై తెలంగాణ, జై తెలంగాణ. సరే, ఒకరిదొకరు తెలుసు కనుక నేను ఒకటేసారి మెంబర్ అయినాం. ఆయన జాతీయ నాయకుడు అయిపోయాడు, నేను ఆమన్గల్ పరిమితం అయినాం. అంటే ఎవరు టాలెంట్ అవ్వలేదు, ఎవరి లోపల ఏమున్నది ఎవరికి అర్థం కాదు. ఇక్కడ సుందర రాఘవేంద్ర రెడ్డి గారు అమెరికా పోయి వారు కూడా చాలా గొప్ప, అంటే ఆస్తులు కానివ్వండి, సేవాభావాలు చేస్తున్నారు. తర్వాత పత్యనాయక్ గారు ఒక లంబాడి, అంటే ఎస్టీలో ఉంటే ఆయన కూడా ఒక మంచి సంకల్పంతో రాజకీయాలు చేస్తూ డాక్టర్లు నిర్వహిస్తూ వారు కూడా చక్కగా తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తర్వాత మనం కష్టపడితే ఖచ్చితంగా పదవులు ఉంటాయి. అదేవిధంగా గీతమ్మ కూడా ఆమె రాజకీయాల్లో చాలాసార్లు ఆ ఇల్లు తిరిగి ప్రచారం చేసి చాలా కష్టపడ్డది. అయినా కూడా ఇప్పుడు తన యొక్క పదవి వచ్చింది. ఆమె కూడా కంగ్రాచులేషన్. కొట్టబోదు సార్, అంటే ఒక 45 ఏళ్ళ ప్రయాణం తర్వాత, మీకు రాజకీయ ప్రయాణం తర్వాత నా పదవి రావడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. మరొకసారి పేరున అభినందిస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్.